సో ఇవాళ మనం మినార్బిట్ మాల్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. అంటే జనరల్గా అందరూ రెడీ అవుతూ వీడియో తీసుకుంటారు, వీడియో తీసుకొని అన్నీ చెప్తూ ఉంటారు. బట్ మన దగ్గర రెడీ అవ్వడానికి అంతేం లేదు కాబట్టి జస్ట్ షర్టు ప్యాంటు షూ అంతే. సో రెడీ అయిపోయాను. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం, చూద్దాం ఏమేమి ఉంటాయో, ఎలా ఉంటుందో అని. ఓకే రైట్. సో ఏంటంటే ఇనార్బిట్ మాల్కి వెళ్తే అక్కడ బైక్ పార్కింగ్ ఎక్కడ అని అడిగితే వాచ్మ్యాన్కి వెళ్ళిపోమన్నాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకంటే 11 o'clock అలా ఓపెన్ అవుతుందంట మాల్. సో ఆలోపు మేము అలా ఒక రౌండ్ వేస్తున్నాం అంట చుట్టూ. చూపిస్తా మొత్తం చుట్టూ ఎలా ఉంటుందో. ఇదంతా ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం ఇనార్బిట్ మాలే. ఇంకా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, ఇంకా సగమే కంప్లీట్ అయ్యింది. ఇది మొత్తం 1.4 million square feet అండ్ అలాగే దీని బడ్జెట్ వచ్చేసరికి 600 crores కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ వచ్చేసాం. ఇందాక ఈ అంకులే వెళ్ళిపోమన్నారు. మంచిగా అన్నీ పెట్టారు, అంటే లైక్ ఏది ఎందులో వెళ్ళాలి, పెడిస్ట్రియన్ వాక్కి ఒక వే, కార్స్కి ఒక వే, బైక్స్కి ఒక వే, ఎంట్రీ బాగానే పెట్టారు. హాయ్ హాయ్. అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. అందులోనూ ప్రజలు బాగుండాలి, వాళ్ళకి మంచి జరగాలి అనుకునే వాళ్ళకి మరీను. యూట్యూబర్ వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పార్కింగ్ అని చెప్పి ఎక్కడో స్వరంగ మార్గాల్లోకి తీసుకొచ్చారు లోపలికి. బట్ ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ ఉంది. మళ్ళీ పార్కింగ్ అంతా నడిచి వెళ్ళాలేమో అనుకున్నాం, బట్ ఇక్కడ కూడా ఎంట్రీ పెట్టారు. చూద్దాం. ఇక్కడ టెక్నో స్పోర్ట్ అని చెప్పి ఉమెన్కి మెన్కి అలా స్పోర్ట్స్ వేర్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే లైక్ బ్రాండ్స్ సపరేట్గా పెట్టారు. ఇక్కడ టెక్నో స్పోర్ట్ అని, ఇక్కడ స్కెచర్స్ అని చెప్పి, ఇక్కడ పూమా అని చెప్పి అలా బాగుంది. అంటే ఇక్కడ కూడా ఒక బ్రాండ్ ఉంది, ఫిలా, క్రాక్స్, దేనికి దాని సపరేట్ బ్రాండ్స్ షాప్స్ పెట్టారు. రీబాక్ అని చెప్పి షాపర్ స్టాప్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే స్టెప్స్ లేవు అసలు. స్టెప్స్ లేని వాళ్ళకి కొంచెం ఇబ్బందే. ఇక్కడ అంతా కింద గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ అనుకుంటా. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, జాక్ అండ్ జోన్స్, లెవీస్. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటా, అది అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్లో షాపింగ్ పెట్టారు. అన్నీ బ్రాండెడ్గా ఉన్నాయి. జస్ట్ ఒక ఏం లేదు, ఒక 6,000 7,000 ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. బాగుంది. అండర్ గ్రౌండ్లో మొత్తం ఒక్కొక్క దానికి ఫుల్ ఎంత రొటేషన్ ఉందంటే చాలా రొటేషన్ ఉంది మొత్తం చుట్టూ తిరగడానికి. ఇంకా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అవ్వలేదు ఏది. సో ఇంకా అలా నడుచుకొని వస్తే ఇక్కడ నైకా బ్రాండ్ స్టోర్ ఉంది. ఇక్కడ వావ్ నైస్, ఒక పెద్ద చెట్టు కట్టారు మధ్యలోని. ఇక్కడ షూ స్టోర్ ఉంది, బ్యాగ్ స్టోర్ ఉంది. యువర్ వేవ్స్ ఆఫ్ స్టాష్. ఏంటి సార్ అది? అసలు నిజం చెప్తున్నాను, తిరగాలంటే ఒక్క రోజు కూడా సరిపోదు, అంత ఉంది మాల్. అసలు ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడితే లైక్ బాగుంటుంది, ఇంకా ఎక్కువ అభివృద్ధి అవుతుంది దేశం. యాక్చువల్లీ ఇది మెయిన్ ఎంట్రీ. ఇటు సైడ్ నుంచి అందరూ వస్తారు. సో పైకి వెళ్ళి చూద్దాం. అది మిరేజ్ అంట, అంటే ఇల్యూషన్ టైప్స్ అన్నీ ఉంటాయి, అప్ సైడ్ డౌన్ వరల్డ్ లాగా. అసలు లేని బ్రాండ్ అంటూ ఏమీ లేదు, ప్రతి బ్రాండ్ ఉన్నది. రేమండ్, లూయిస్ ఫిలిప్, ఎలన్ సోలీ అన్నీ ఉన్నాయి. రేర్ ర్యాబిట్ చెప్పలే, అసలు లేని బ్రాండ్ అంటే ఏం లేదు ఇక్కడ. ఇదిగోండి ఇందాక చెట్టు చూసాం కదా, అదే ఇది. ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట.
మార్నింగ్ అయితే ఖాళీగా ఉంది, ఈవినింగ్ అయితే ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి ఖాళీగా ఉన్న టైంలో యూటిలైజ్ చేసుకోవాలి మనం. నైస్, అన్నీ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్, పిజ్జాస్, బర్గర్స్. ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే యాంబియన్స్ అంతా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే యాంబియన్స్ చూడండి, సిట్టింగ్ ఏరియా కానీ అంతా చాలా బాగుంది. అటు సైడ్ థియేటర్స్ ఉన్నాయి, థియేటర్స్ కాకపోతే ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఇంకా అప్పుడే ఓపెన్ అవ్వకూడనా, ఇంకా చాలా పెండింగ్ వర్క్ ఉంది. సో చూసారు కదా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఫుడ్ కోర్ట్. ఇదంతా బాగుంది, యాంబియన్స్ కానీ సిట్టింగ్ ఏరియా కానీ అంత బాగుంది. నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్దాం. ఇక్కడికి వచ్చి తిరిగినోడికి తిరిగినంత ఫుల్. అసలు మీ ఓపిక ఎంత తిరుగుతారో తిరగండి. సో ఇక్కడ చూసుకుంటే మనం గేమింగ్ జోన్కి వచ్చాం. ఇది విఆర్ రోలర్ కోస్టర్ అనుకుంటా. అటు సైడ్ బౌలింగ్ ఉంది. చాలా ఉన్నాయి కానీ ఆడేది ఒకటే కనిపించట్లేదు నాకు. అసలు గేమింగ్ జోన్లో చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అసలు మేము ఆడే గేమ్స్ ఏవి లేవు. విఆర్ గేమ్స్ ఉన్నాయి, రోలర్ కోస్టర్ ఇవి ఉన్నాయి, బట్ అవంతా వర్త్ కాదేమో అనిపించింది, సో ఆడలేదు. ఇంకా అలా వచ్చేసాం. ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం అంతా షాపింగే, ఫస్ట్ ఫ్లోర్లో కూడా మ్యాక్సిమం షాపింగే, అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి సినిమా థియేటర్స్, ఫుడ్ కోర్ట్, గేమింగ్ జోన్ ఇవి ఉన్నాయి. బట్ ఇంకా థియేటర్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. అండ్ మనం చూసుకుంటే ఫుడ్ కోర్ట్ ఓపెన్ అయ్యింది, అండ్ అలాగే గేమింగ్ జోన్ ఉంది. బట్ గేమింగ్ జోన్లో నేను ఇంకా అసలు ఏవేవో చాలా ఉంటాయి అనుకున్నాను, బట్ ఏం లేవు. ఎక్కువ టైమ్ జోన్ గేమ్స్ ఉన్నాయి, అంటే లైక్ లోపల అవి ఉంటాయి, మనం పిక్ చేసుకోవాలి. సో అలాంటి గేమ్స్ ఉన్నాయి. అసలు అంత సాటిస్ఫై అవ్వలేదు గేమింగ్ జోన్తో. ఏవో ఎప్పుడైనా సరే మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉంటాయి, బట్ రియాలిటీలోకి వచ్చేసరికి ఏముండదు. పర్లేదు, కాకపోతే షాపింగ్కి బాగుంది. సో ఇప్పుడు చూసారు కదా, బాస్కెట్బాల్ వేసాను అక్కడ. అదేంటంటే ఫస్ట్ అక్కడ ఒక స్కానర్ పెట్టారు, ఆ స్కానర్తోని మనం ఫోన్లో లాగిన్ అయ్యి, ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి యాక్సెస్ వస్తుంది దానికి. అక్కడ ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట బాస్కెట్బాల్ అనేది, అక్కడ బాస్కెట్స్లో వేయడానికి. అక్కడేం పెట్టారు, లైక్ కొన్ని ఆఫర్స్ పెట్టారు అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు 1500 అక్కడ కార్డు, టైమ్ జోన్లోని గేమింగ్ జోన్లోని అక్కడ 1500 కార్డు, బట్ మనకి 700కి వస్తుంది. అలాగే ఆఫర్స్ పెట్టారు, ఒక 3 ఆఫర్స్ పెట్టారు. బాగుంది. ఇక్కడ ఇది వేసుకుంటే కొంచెం ఆఫర్ వస్తుంది అక్కడ టైమ్ జోన్లో. మంచిగా ఫుల్గా తిరగాలి, టైంపాస్ అవ్వాలి అని అనుకుంటే ఇది బెస్ట్. అసలు మాల్లో ఫుల్ తిరగడానికి ఉంటుంది. ఇంకా అసలు షాపింగ్కి మీరు వస్తే ఒక 10,000 20,000 అలా పట్టుకొని రావాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రతిదీ బ్రాండెడ్గా ఉన్నాయి. బాగుంది.